నా మాట వినమ్మా. నాకేమీ కాలేదు. ఇంక ఏ తల్లికి కడుపు కోత ఉండదు. అంత భయంకరమైన రాక్షసి నుండి మన నీలమణి ఎలా తప్పించుకున్నాడు? మరి పూతనని ఓడించిందెవరు? అదే నేను ఆలోచిస్తున్నాను, ఎలా బయటపడ్డాడని. కన్నయ్య సామాన్యుడైతే బయటపడి ఉండడు. నిజమే చెప్పారు పిన్ని. నిజంగా మన కన్నయ్య ఒక అద్భుతం. నాకు అదే అనిపిస్తోంది. మన కన్నయ్యలో ఏదో విశేషం ఉంది. అప్పుడే మొదలయ్యిందా? ఇలా మాట్లాడుకోనిస్తే నా రహస్యం బయటికి తీసుకొచ్చేలా ఉన్నారు వీళ్ళు. నాకిప్పుడు అర్థమైంది, తనొక దివ్య బాలుడు. ఇంక వీళ్ళని ఆపడం నా వల్ల కాదు. సోదరి యోగమాయా, నాకు సహాయం చెయ్యండి. నేనిక్కడే ఉన్నాను సోదరా. ఇంత పెద్ద అద్భుతం జరిగిన తర్వాత నీకు నా అవసరం ఉంటుందని నాకు తెలుసు. అంత రాక్షసి తనని చంపడానికొస్తే దాన్నే అంతం చేశాడు కన్నయ్య. నా ఉద్దేశం ప్రకారం ఈ యశోదమ్మ పుత్రుడిలో ఏదో గొప్ప విశేషం ఉంది. అంతా నారాయణుడి దయ. అదే విశేషం ఆ యశోదమ్మ కన్నయ్యకి. శ్రీమన్నారాయణుడి ఆశీస్సులున్నాయి తనకి. ఈ బామ్మగారే కన్నయ్యకి మర్దన చేయడానికి వచ్చింది. భయంకర రాక్షసి మనుషుల్నే తినేసేది. తనని పసిగుడ్డెలా చంపగలడు? నిజమేమిటంటే ఈ మాయాజాలం ఆ శ్రీమన్నారాయణుడిదే. మీ అందరికీ ఆకాశంలో దివ్య ప్రకాశం కనబడిందా లేదా? దివ్య ప్రకాశం? నేను దాన్ని చూసానవ్వా. ఆ తేజస్సుకి మా కంట్లో మెరుపులే. అవును, అది నాకు ముందే తెలుసు. ఆ దివ్య ప్రకాశమే కన్నయ్యని కాపాడడానికి సాక్షాత్తు నారాయణుడే అలా వచ్చి ఉంటాడని. అమ్మకి నమ్మకం కలిగినట్లుంది. నారాయణుడిపై నమ్మకం ఉంచితే తనే ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు. నీలమణిని కాపాడడం కోసం నారాయణుడే ప్రత్యక్షమయ్యాడు. ఆయనే ఆకాశంలోకి వచ్చి మబ్బుల మధ్యన నిలబడి ఆయనే ఆ రాక్షసిలోని ప్రాణాల్ని అనంత వాయువుల్లో కలిపేశారు. అందుకే తన నిర్జీవ శరీరం నేలపై పడింది. ఆ నారాయణుడే స్వయంగా ప్రత్యక్షమయ్యారా? యశోదమ్మా, నందరాజులిద్దరూ నారాయణుడికి పరమ భక్తులు కదా. శ్రీహరి ఆశీస్సులతోనే గోకులానికి లభించాడు తను. యశోదమ్మ కన్న ఏ నందబాలుడు, యశోదమ్మ కన్న ఏ నందబాలుడు.
ఆ విష్ణుమూర్తి గురించి నేను చెప్పింది నీకు అర్థమైందన్నమాట. కానీ రాక్షసి తనని తీసుకొని వెళ్ళింది. తనకిప్పుడు శుద్ధి చెయ్యక తప్పదన్నమాట. శుద్ధి? ఆ రాక్షసి శరీరానికి అగ్ని సంస్కారం చెయ్యాలిగా. ఆత్మ ఎంత చెడ్డదైనా కావచ్చు, కానీ పరమాత్మ కోరుకునేది ఒకటే, మనం కర్తవ్యం నిర్వర్తించాలని. ఎవరైనా తనువు చాలిస్తే వారికి అంతిమ సంస్కారం జరిపించడం జీవించి ఉన్న వారి కర్తవ్యం. సోదరి యోగమాయ, మరోసారి కాపాడావు నన్ను. అయితే మేము దహన సంస్కారాలకు ఏర్పాట్లు ఆరంభిస్తాం. యశోద, శుద్ధి చేయటంలో ఆలస్యం కానివ్వకూడదు. పద, గోశాలకు వెళదాం. దీని శరీరం చాలా పెద్దది. తన శరీరాన్ని ముక్కలు చేయాల్సి ఉంటుంది. ఎన్నో చిత్తులు అంటించాల్సి ఉంటుంది. పదండి, అందరం తలో చేయి వేద్దాం. ప్రభావతి, గోమూత్రం గోమయం తీసుకురా. శుద్ధి కార్యక్రమం ఆరంభించాలి. ఇటివు కన్నయ్య. కన్నయ్యతో నీకేం పని? నిజం చెప్పు నాకు. ఎవరు నువ్వు? అసలు వీళ్ళంతా ఎవరు? యశోద, నేను మీ రోహిణక్కను. వీళ్ళంతా గోపికలు, నీ నేస్తాలు. ఎలా నమ్మమంటారు? మీరు మా రోహిణి అక్కని. వీళ్ళంతా నా స్నేహితురాళ్ళని. నన్ను ఎలా నమ్మమంటారు? నిజంగా మీరేనని, ఎవరో కాదని. మా ఇంటికి వచ్చిన ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. కానీ తను పెద్ద మోసగత్తె, రాక్షసి. వద్దు, నేను ఇంకెవ్వరిని నమ్మే సమస్య లేదు. శ్రీహరి దయ వల్ల మన కన్నయ్యకి ఏమీ కాలేదు. యశోద, శుద్ధి చేయడం చాలా మంచిది. అందుకోసం మన వారిని నమ్మక తప్పదు. అసలు ఇక్కడేం జరిగిందో మీకు తెలుసా? తెలీదు. నాకు తెలియడం లేదు నేను ఎవరిని పూర్తిగా నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో.
ఇక్కడ లేరు, అందుకే మీరు చూడలేదు. ఆ రాక్షసి ఇక్కడికి ఒక దేవత రూపంలో వచ్చి తల్లి కంట్లోనే దుమ్ము కొట్టిపోయింది. ఆ రాక్షసి నా వాత్సల్యాన్ని ఎలా ఉపయోగించుకుందో తెలుసా? నా కళ్ళ ముందే మన కన్నయ్యని తీసుకుపోయింది. ఇవేవి మీరు చూడలేదు. అసలు మీరిక్కడ లేనే లేరు. ముందు చెప్పాను కదా, నాకు అపశకునం గోచరిస్తోందని, వెళ్ళొద్దని. కానీ మీరేమన్నారు? నువ్వేమి భయపడకు యశోదా. ఇప్పుడు చూసారా ఏం జరిగిందో? ఆ రాక్షసి వచ్చి మన కన్నయ్యని యశోదా, యశోదా, నా కన్నయ్య. యశోదా. యశోద, నారాయణ దయ వల్ల నీ కన్నయ్యకి ఏ ప్రమాదం జరగలేదు. అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. నేను అదే చేస్తున్నాను అక్కయ్య, అర్థం చేసుకునే ప్రయత్నం. నాకు మతి చెడిపోయిందక్క. ఎవరికి తెలియని స్త్రీపై నమ్మకం పెట్టుకున్నాను. తల్లినై ఉండి కూడా సత్యాన్ని గ్రహించలేకపోయాను. కానీ మీరంతా నన్ను మీకు స్నేహితురాలు అనుకుంటారు కదూ, మీరు కూడా గ్రహించలేదు. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు ఆ రాక్షసి గురించి. కన్నయ్యకి ఏమైనా జరిగిందంటే నేనేమైపోయేదాన్ని? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు బాధ్యత వహించేవారు? తప్పు నీ ఒక్కదానిదే కాదు యశోద, అందరం తప్పు చేశాము. మనందరి అజాగ్రత్త వల్ల మన నీలమణి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పుడు ఎవరిని ఏమనుకున్నా లాభం ఏముంది? మనం తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోవాలి. మనం ఇప్పటికే పెద్ద తప్పు చేశాము. ఈ శుద్ధి చేయకుండా మరొక తప్పు చేయకూడదు. అవును యశోద, ఆ రాక్షసి మన నీలమ్మనికి పాలిచ్చే ప్రయత్నం చేసింది. ఆ విష్ణుమూర్తి దయ వల్ల మన కన్నయ్య మనకి క్షేమంగా దక్కాడు. ఆ రాక్షసుని స్పర్శించినందుకు శుద్ధి చేయడం తప్పని పరిస్థితి. నువ్వేం భయపడకమ్మా, నేను క్షేమంగా ఉన్నానిప్పుడు. ఇలా ఇవ్వండి. యశోదకి ఈ బాధ నుండి కోలుకోవడం అంత సులభం కాదు. మన గోకులవాసులు కూడా ఈ పీడకలని అంత త్వరగా మర్చిపోలేరు. నువ్వే ధైర్యంగా ఉండాలి. సామాన్య మానవులెవ్వరినీ రాక్షసుల నుండి రక్షించడం ఏమాత్రం సాధ్యం కాదు. మనకి శ్రీహరి అండగా ఉంటారు. ఆయన పైన భారం వేయాలి. మీరేం భయపడకండి నాన్నగారు. అందరి భయాన్ని పోగొట్టడానికి స్వయంగా పూతనే మీకు సహాయపడగలదు. ఈ సుగంధం ఏమిటి? ఎక్కడి నుండి వస్తోంది?
మనసంతా శాంతి తరంగాలని సృష్టిస్తోంది. ఇదే సాక్ష్యం కన్నయ్యని ప్రమాదం నుండి రక్షించింది. ఆ ప్రభు శ్రీమన్నారాయణుడే. వారి వల్ల పరమపదాన్ని చేరినప్పుడే ప్రకృతి ఇంతగా పరవశించిపోతుంది. సరిగ్గా చెప్పారు నాన్నగారు. చంపాలనుకున్నా గాని నాకు పాలిచ్చింది కదా పూతనమ్మ. మరి తనకి మోక్షాన్ని ఇవ్వకుండా నేనెలా ఉండగలుగుతాను? అందుకే తనకి మోక్షాన్ని ఇచ్చాను. ఇదేమి సామాన్యమైన సుగంధం కాదు. నా శత్రువు ఓడిపోయిన సుగంధమే. తనని ఓడించిన మా వీరుల పరాక్రమంతో వచ్చిన సుగంధమే. ఈ పరిమళమే చెబుతుంది మన పూతన తన కార్యం సాధించిందని. ఆ విష్ణువుపై నా విజయ సుగంధం ఇది. క్షమించండి మహారాజా, తమరు నన్ను చూడ్డం కాదు, నేనే తమని చూస్తున్నాను. అంటే నీ ఉద్దేశం ఏమిటి? తమరు దేన్ని చూస్తున్నారో అది నాకు కనిపించట్లేదు ప్రభు. అలాగే నేను దేన్ని చూస్తున్నానో అది మీకు కనిపించట్లేదు. అంటే ఈ విషయంలో నా దృష్టికోణం తమరి దృష్టికోణం కంటే భిన్నంగా ఉండొచ్చు మహారాజా. పొడుపు కథలతో పొడవడం మానేసి అర్థమయ్యేలా చెప్పు. నీ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పు. ఎంతవరకు సాక్ష్యాలు నా కళ్ళతో నేను చూడను అంతవరకు చెప్పలేను. ఈ సుగంధం మీ విజయానిదో అపజయానిదో. సాక్ష్యమా? సాక్ష్యాల కోసం నువ్వెంతోసేపు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు అస్థిని. వసుదేవులు వారు పంపించారు తమరి నీలమణికి పాలివ్వడం కోసం. తనకి నా ఒడి ఏమాత్రమో కొత్త అనిపించదు. తనకి తల్లి ఒడిలో ఉన్నట్లే అనిపిస్తుంది నా దగ్గర. మీరు కాటుకు తీసుకురండి. తనకి నా చేత్తోనే దిష్టి చుక్క పెడతాను. ఎంత ముద్దొస్తున్నాడో చూడు. తనకి నా దిష్టే తగిలేటట్టుందేమో. అంత కొత్త మనిషిని ఎలా నమ్మింది మీ అమ్మ?